మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దీనికి అర్థం, ఇక్కడ దేవుడు తన ప్రజలను సూచిస్తూ మనుషులు వారు చేసిన తప్పుల కారణంగా మనపై నిందలు పెట్టడం లేదా మనం చేస్తున్న మంచి పనులను వాళ్ళు తిట్టడం గురించి మాట్లాడుతున్నారు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అంటే ఇతరులను మనపై దుష్టాచారం చేసిన, మనం చేసే మంచి పనుల గురించి తిట్టిన ఆ నిందలకి భయపడకండి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అంటే వాళ్ళు మన మీద చెడుగా మాట్లాడిన దానికి దుఃఖపడకండి. కాబట్టి దేవుడు మీతో ఉన్నాడు. ఒక చిన్న గ్రామంలో జరిగే ఒక కథ. ఆ గ్రామంలో ఒక మంచి రైతు ఉండేవాడు. అతని పేరు రాజు. రాజు దేవుని మార్గాన్ని అనుసరించి తన పనులను నిష్కపటంగా చేస్తూ అన్ని పని కూడా మంచిగా చేసేవాడు. అన్ని మంచిగా సాగుతున్న అతని ప్రత్యక్షమైన శత్రువులు ఆ గ్రామంలో ఉన్న కొంతమంది అతనిని గురించి ఎప్పటికప్పుడు చెడుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి అని కొన్ని శత్రువులు చెప్పేవారు. అతను తక్కువ లాభం కోసం పనిచేస్తున్నాడు. మేము తగినంత లాభం పొందినప్పుడు కేవలం వయసు గడిచిపోయిన వ్యక్తి ఆయన మంచి పనులను చేసుకుంటూ ఉంటే ఇలా మాట్లాడటం ఎందుకు? ఎందుకంటే రాజు నిశ్శబ్దంతో కేవలం ధర్మాన్ని అనుసరించి పనిచేస్తున్నాడు. అతను చేసిన ప్రతి మంచి పని ఇతరులకు అంగీకారం లేకుండా కొంతమంది వాళ్లను విరుద్ధంగా ఉండిపోయింది. ఒకరోజు రాజుకు అనిపించుకున్నాడు. అతని హృదయంలో ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే నా మంచి పని గురించి ఈ ప్రపంచం నన్ను అంగీకరించకపోతే ఆ నిందలను, ఆ దూషణ మాటలను నేను ఎలా ఎదుర్కొంటాను? ఆ సమయంలో రాజు ఒక పురాణం వినటానికి, ఆ పాత మహిమ గురించి వచనాలను చదవటానికి వెళ్ళాడు. ఆ వచనాలు అతనిని చాలా స్ఫూర్తినిచ్చాయి. అతను మనుషులు పెట్టు నింద భయపడకుడి, వారి దూష మాటలను దిగులు పడకుడి అని వచనాన్ని చదివాడు. ఆ వచనం ద్వారా దేవుడు రాజుకు ఏమన్నాడంటే, వివాదాలు, విమర్శలు, దూషణ మాటలు ఇవి మీకు భయం కలిగించవు. నేను మీ పక్కనే ఉన్నాను. మీరు నా మార్గాన్ని అనుసరిస్తూ నా హితానికి, న్యాయానికి మార్గదర్శకుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వచనాన్ని చదివిన రాజు నమ్మకంతో తన పని మరియు దేవుని మార్గాన్ని కొనసాగించాడు. అతని చుట్టూ ఉన్న విమర్శలు మరియు నిందలు పెరిగిన అతను వాటిని పట్టించుకోలేదు. ఆయన ఎప్పటికప్పుడు సరి అయినది చేసి దిశగా అడుగులు వేశాడు. కొంతవారిలో రాజు ఎప్పుడు నిజమైన మైత్రి, శ్రద్ధ మరియు నిశ్శబ్దంతో పనిచేస్తున్నాడు. కాలం గడిచిన తర్వాత రాజు చేసిన మంచిని అంగీకరించే ప్రజలు కూడా పెరిగారు. చివరికి రాజు జ్ఞానంతో నిండిన ఒక గొప్ప నాయకుడిగా మారాడు. శిక్షణ. ఈ కథ మనకు తెలిసింది ఏమిటంటే, ఇతరులను విమర్శించి నిందలు మరియు దూషణలు మన శక్తి తక్కువ చేయవు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ధైర్యంగా, శాంతిగా ఉండి న్యాయ మార్గంలో అడుగులు వేయాలి.